హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. అయితే సండే ఎపిసోడ్లో నాగార్జున సార్ స్టార్టింగే డ్యాన్స్ వేస్తారు. మెరుమే వచ్చాడే ఉరుమే వచ్చాడే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తాడు. ఆ తర్వాత మనలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం. అక్కడ కంటెస్టెంట్స్ అందరూ ఏ క్లాన్లోకి వెళ్ళాలో వెయిట్ చేస్తున్నారు మన కోసం అంటారు. ఆ తర్వాత ఇంకా ఎంటర్ అవడంతోనే అందరు సార్ మీ షర్ట్ బాగుంది సార్ అంటే సండే స్పెషల్ అంటారు. సో అండ్ సోనియాని లేపుతారు. సోనియా నువ్వు పాటలు బాగా పాడుతూ ఉంటావు కదా అని చెప్పి ఒక పాట పాడి నా కోసం నా కోసం కాదులే, యశ్వీర్ కోసం నువ్వు వైఎస్ అని రాసుకున్నావు కదా, యశ్వీర్ అని పేరు గెస్ చేశాను అన్నట్టుగా అంటుంటే ఇంతలోనే ఇవ్వాల్సిన టీఆర్పీ రేటింగ్ అంతా ఇచ్చేస్తుంది. సిగ్గుపడ్డం అంతా ఇచ్చేసి సాంగ్ నీకు ఇబ్బంది ఉంటే పాడకలే అనే లోపే చిన్ని గుండెలో అనుకుంటే సాంగ్ పాడేస్తుంది. సో మొత్తానికి ఇక్కడ నుంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయిందని చెప్పాలి. ఇంకో వేరే ఆలోచన లేదు. ఆ తర్వాత నేను జస్ట్ ఊరికే గెస్ చేశానమ్మా నువ్వు వైఎస్ అని రాసుకున్నావు కదా అన్నట్టుగా అన్నారు. ఇంకోసారి బాగా ప్రిపేర్ అయిపోయాడు, ఎందుకంటే కొన్ని లిరిక్స్ రాక హమ్ చేస్తూ ఉంది. సో ఇంకోసారి కొంచెం బాగా ప్రిపేర్ అయి పాడాలి అని అన్నారు. సరే సార్ అంది. ఆడియన్స్కి చెప్తూ, మై డియర్ ఆడియన్స్, తను పాడిన ఈ పాటలో చిన్నవాడు అంటే యశ్వి అంటే తనకు ఆల్రెడీ బయట ఉన్నారు అని హింట్ ఇచ్చేశారు బిగ్ బాస్. ఇక ఈ హగ్గులు ఇవి ఉన్నా ఏం పర్వాలేదన్నట్టుగా అనుకుంటున్నాడా ఏంటి బిగ్ బాస్. సో అదనమాట విషయం. హగ్గులు అలాంటివి ఏమున్నా మీరు పెద్దగా రియాక్ట్ అవ్వకండి, పట్టించుకోకండి అని ఆయన ఉద్దేశం అనుకుంటా నాగార్జున గారిది. అండ్ ఆల్సో కొంచెం సోనియాకి ఇది బూస్టప్ లాగే ఉంది, ఒక కంటెంట్ ఇచ్చినట్టు ఆమెకి ఏదో ఒక వే తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోకుండా కంటెంట్ ఏదో ఇచ్చినట్టు కొన్ని రోజులు అలా జనరేట్ అవ్వడానికి అన్నీ నాకైతే అనిపించింది. అంతా యాక్టివిటీకి రమ్మన్నారు, అందరూ యాక్టివిటీ రూమ్లో కూర్చున్నారు. ఇక్కడ ఎవరు అబ్బాయిని ఒకవైపు నిఖిల్ ఒకవైపు నుంచొని ఇక్కడ ఏ క్లాన్లో ఎవరు జాయిన్ అవ్వారో ఇప్పుడు హౌస్ మేట్స్ నిర్ణయిస్తారు అంటూ విష్ణు స్టార్ట్ చేయమంటారు. విష్ణుప్రియ తెలిసిందే పెద్దగా నవ్వి సార్ నాకు కొంచెం టైం కావాలి అనే లోపే ఏ క్లాన్ అని అడుగుతారు. సో విష్ణుప్రియ సార్ నేను కొంచెం స్పెషల్ చైల్డ్ కేటగిరీలో ఉంటుంది, నేను ఇక్కడ నవ్వలేక చచ్చాను, అసలు స్పెషల్ చైల్డ్ కేటగిరీ అసలు చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతూ ఒక్కోసారి. సరే ఇంకా తర్వాత నిఖిల్ టీంలోకి వెళ్తుంది. తర్వాత పృథ్వీ ఎటు ఉంటే దానికి ఆపోజిట్ టీంలో ఉందని ముందే డిసైడ్ అయ్యాను సార్ అని చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు నిఖిల్ అబ్బాయి వై నో అని అడుగుతారు. అని అడిగితే నిన్న కూడా అబ్బాయికి వేసినట్లేవు కదా, బ్లాక్ డ్రింక్ పోసినట్టున్నావు కదా అంటే అవును సార్ అంట. 2 సార్లు రిజెక్టెడ్ అబ్బాయి, ఏంటి రీజన్ ఏంటి అని అడుగుతారు. అడిగితే విష్ణుప్రియ అంటది సార్ కొంచెం బయాస్డ్ ఉన్నట్టు అనిపిస్తారు సార్ అంటే ఎవరి విషయంలో అంటే నా గోయి నేనే తవ్వుకున్నాను అయ్యయ్యో అంటది. అది సోనియా విషయంలో అని చెప్తుంది. సోనియా పేరు చెప్పకుండా కొంచెం నసుగుతుంటే బిగ్ బాస్ గారికి అర్థమైపోయి, అదే నాగార్జున గారికి అర్థమైపోయి చెప్పాల్సిందే నువ్వు అంటే నాకు కొంచెం బీపీ షుగర్ వచ్చి పడిపోయేలా ఉన్నాను సార్ అంటది. ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ మాటలు అన్నీ చెప్పుకోవడం ఎందుకంటే అసలు కొంచెం ఇన్నోసెంట్గా చేస్తుందా ఏం చేస్తుందో తెలియదు, కానీ కామెడీ అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ. సో అందుకే చెప్పుకోవడం. సో ఆ తర్వాత సోనియా అని చెప్పి ఇంకా కూర్చుంటుంది అనమాట. భాష వస్తాడు, నిఖిల్ని చూస్ చేసుకుంటాడు. వై నిఖిల్ వైనాట్ అబ్బాయి అని అడిగితేనేమో అబ్బాయి ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఎక్కువ వింటాడు. సో నేను ఈజీగా నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటే వింటాడని నేను నిఖిల్ని చూస్ చేసుకున్నాను అన్నట్టు చెప్పారు. నీకు బేసిక్గా ఇయర్ బడ్స్ కావాలి, నువ్వు జోకులు వేస్తే వినేవాళ్ళు కావాలి అన్నట్టుగా నాగార్జున సార్ కామెడీ చేశారు. మనకంట వచ్చాడు, మనకంట అబ్బాయిని చూస్ చేసుకున్నాడు. క్రితంసారి నిఖిల్ టీంలో ఉన్నాడు కదా, సడన్గా ఇటు జంప్ అయ్యాడు. దానికి రీజన్ ఏంటి అని అడిగితే ఆ అబ్బాయికి లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయని నేనే చెప్పాను కదా, అది ఎంతవరకు కరెక్ట్ చేసుకున్నాడు ఇంప్లిమెంట్ చేసుకున్నాడో చూడాలి. అండ్ ఆల్సో నా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అని అబ్బాయి అన్నాడు కదా, సో అది అప్పుడు అన్నాడు కదా, సో అవి కరెక్ట్గా ఎంతలో ఇంప్లిమెంట్ చేస్తాడో నాయి కూడా కరెక్ట్గా పెడతాడో చూస్తాను అన్నట్టుగా మణికంఠ అంటున్నాడు. ఇక్కడ మణికంఠ అసలు ప్రతిదాన్ని ఒక పెద్ద సీరియస్ ఇష్యూ లాగా చేయాలని ట్రై చేస్తాడు. మేబీ చూద్దాం వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో. ప్రతి ఒక్కళ్ళ లోపాలు లేపాలని చూస్తూ ఉంటాడు. సో అలా చేస్తే ఇతనికి బ్యాడ్ అవుతుందని అతనికి కూడా తెలీదు. సో ఈ విషయంలో బ్యాడ్ అవుతుందో గుడ్ అవుతుందో చూద్దాం. నాకు నబీల్ పాయింట్ సూపర్ అనిపించింది. ఎందుకంటే ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే అభయ్ అన్నాడు. అభయ్ అంటే సరే అభయ్ కంటే
టాస్క్‌ల విషయంలో ఏం డౌట్ వచ్చినా అబ్బాయినే అడుగుతాను. మంచిగా మాట్లాడతాడు. అన్నీ అర్థమయ్యేలా చెప్తాడు సార్. అందుకే ఇటు వస్తున్నాను అంటారు. అంటే అయితే నిఖిల్ మంచోడు కదా అని అడిగితే, కాదు సార్ ఇప్పుడు నిఖిల్ ది బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు కదా సార్. అతని వైపు అందరూ ది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. నేను ఇటువైపు అబ్బాయి వైపు బెస్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోని ఇటు వచ్చాను సార్ అని చెప్పాడు. బాగుంది పాయింట్ అయితే బాగా చెప్పాడు. నబీల్ బాగా మాట్లాడుతున్నాడు. బాగా టాస్క్‌లు కూడా ఆడుతున్నాడు. మొత్తానికి నబీల్ అయితే ఆ ట్యాగ్ అయితే తుడిపేసుకున్నాడు. అసలు ఏం చేయట్లేదు, లీస్ట్‌లో ఉన్నాడు అనేది అసలు క్వశ్చనే లేదు ఇప్పుడు. చిరాగ్ సీత వచ్చింది. అయితే ఫస్ట్‌లో సార్ నేను నిఖిల్ టీంలో వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్‌లో నాకు నిఖిల్‌కి అంత పడలేదు సార్. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు బెస్ట్ ప్లేయర్ అయ్యాడు. చక్కగా నేను ఆ టీంలోకి వెళ్ళి నా కోఆపరేషన్ ఇద్దామనుకుంటున్నాను అని అంటే వెంటనే నిఖిల్ యాక్సెప్ట్ చేస్తామని అడగకముందు బ్యాండ్ వేసేస్తాడు, వచ్చుకుంటాడు. కానీ విష్ణుప్రియ ఇక్కడ పెద్దగా నవ్వడంతో ఏంటి విష్ణు అంత నవ్వావు అని అడుగుతారు నాగార్జున గారు. ఇందాక బీపీ షుగర్ నాకు వచ్చేలా ఉంది సార్ అని ఏదో విషయం అడిగినప్పుడు చెప్తుంది కదా సార్. బీపీ షుగర్ తగ్గిపోయినాయా అంటారు. తగ్గిపోయినాయి సార్ అంటే నవ్వుతూ ఉంటే అవే తగ్గిపోతాయి అని చెప్పి ఆదిత్య అని పిలుస్తారు. ఇక్కడ నేను అభయ్ గారి టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. నిఖిల్ లీడర్షిప్ ఆల్రెడీ చూశాను. సో లాస్ట్ వీక్లో నేను అభయ్ గారికి నామినేట్ చేశాను. ఆయన ఇందాక కూడా అక్కడ పాలిచ్చాను. సో ఇప్పుడు నన్ను అభయ్ గారు ఆహ్వానిస్తారా లేదా చూడాలనుకుంటున్నాను అన్నట్టుగా ఆదిత్య ఓం గారు చెప్తారు. అభయ్ వెల్కమ్ అని చెప్పి బ్యాండ్ తీసుకుంటుంటారు. నాగార్జున గారు ఇదేంటి ఎవరు వచ్చినా ఓకే వెల్కమ్ అనేయడం కాదు గేమ్ అన్నట్టుగా అంటే అబ్బాయి అంటాడు సార్ ఎవరు వచ్చినా ఓకే సార్, వాళ్ళు నన్ను చూస్ చేసుకుని వస్తున్నారు కాబట్టి వాళ్ళు నేను వెల్కమ్ చేస్తాను. వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ దేనికి యూజ్ అవుతుందో అలా ఆ విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్స్ తీసుకొని నేను విన్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నట్టుగా అబ్బాయి చెప్పాడు. ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి సార్ నేను అబ్బాయి టీంకి వెళ్తున్నాను. ఇప్పుడు వరకు వాళ్ళ టీంలో గర్ల్ అనేది రాలేదు. అది మెయిన్ రీజన్ కాదు. కాకపోతే మేము లాస్ట్ టాస్క్లో కలిసి పనిచేసాం. అప్పుడు నేను ఆయనతో బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన ఎంతవరకు ఒక మైండ్ సెట్తో ఆలోచిస్తారో అదే ఇదిలో నేను ఎంతవరకు లిమిట్ పెట్టుకొని ఆలోచిస్తాను అన్నట్టుగా ప్రేరణ అంది. సో మేబీ మా ఇద్దరికి ఆ పాయింట్లో కనెక్ట్ అయింది అని అంటే అబ్బాయి కూడా ఓకే వెల్కమ్ అంటాడు. సోనియా వస్తుంది. సోనియా వస్తే సోనియా వైఎస్ అంటే ఏంటో చెప్పమంటే మళ్ళీ సిగ్గుపడుతుంది. ఆమె కంటెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇంకా బిగ్ బాసే నాకు ఒక వే చూపించాడు అన్నట్టు. సరే లేమ్మ సిగ్గుపడకు ఊరికే అడిగాను అంటాడు. అంటే ఇంతలోకి నువ్వు ఏ టీంలోకి వెళ్తావు అంటే నిఖిల్ టీంలోకి వెళ్తానంటది. నిఖిల్ ఎందుకని అంటే నా గైడెన్స్ నా అవసరం ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్కే ఉంది సార్ అంటది. పక్కన అవుతాడు నాగార్జున సారు. ఎందుకంటే నా గైడెన్స్ అని ఒక ప్రొఫెసర్ లెవెల్లో చెప్పింది. ఇంతలోకి నిఖిల్ అందరూ నవ్వుతారు కదా. నిఖిల్ నీ గ్రూప్లోకి వస్తుందంటే సోనియా నీకు ఓకేనా అంటే సార్ మోస్ట్ వెల్కమ్ సార్, స్ట్రాంగ్ లేడీ నాకు కావాలన్నట్టుగా అంటుంటాడు. సరే అర్జున్ గారు ఇక్కడ సెటైర్ వేశారు. సోనియా అండ్ విష్ణు నీ టీంలోనే ఉన్నారు చూసుకో మరి అన్నారు. పృథ్వీ వస్తాడు. పృథ్వీని నిఖిల్ని చూస్ చేసుకుంటాడు. ఎందుకు నిఖిల్ అంటే నేను లాస్ట్ టైం నిఖిల్ నన్ను పిలిచాడు కానీ నేను యష్మికి మాటిచ్చాను. సో ఇప్పుడు నిఖిల్ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఆ టీంలోనే ఉన్న విష్ణుప్రియ పృథ్వీకి ఆపోజిట్ టీంలో ఉండాలి అన్నట్టుగా నాగార్జున గారిని అడిగితే నాగార్జున సార్ మాట ఇచ్చారు. సో అదే అడుగుతుంది సార్ మీరు నాకు మాట ఇచ్చారు సార్ అంటే నాగార్జున సార్ అంటారు అది నా చేతుల్లో లేదమ్మా ఇది బిగ్ బాస్ అన్నట్టుగా మాట్లాడతాడు. పృథ్వీని సరే ఇంకా పృథ్వీని అడుగుతారు నాగార్జున సారు నువ్వు లాస్ట్ టైం ఎవరి వల్ల నామినేషన్స్లో ఉన్నావు గుర్తుందా అంటే అన్న వాళ్ళే అన్నట్టుగా నిఖిల్ని చూపిస్తాడు. ఆ తర్వాత పృథ్వీ చెప్తూ సార్ వాడు బాగా ఎమోషనల్ అవుతున్నాడు సార్ అది తగ్గిద్దామని ఆ టీంలోకి వెళ్తున్నానంటే అందరూ అదే రీజన్ చెప్పుకుంటూ వచ్చారంట. సో అబ్బాయి యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాడు. అందరు కలిసి వాడిని దాటిస్తూ ఉంటారు సార్ ఇలా. కానీ నాగార్జున సార్ ఇక్కడ ఓపెన్గా ఒక పాయింట్ చెప్పారు. ఏంటో మీకు అక్కడ చాలా క్లాషెస్ కనిపిస్తున్నాయి నాకు అని చెప్పేశారు. ఇక చూడండి సోనియా ఒకవైపు పృథ్వీ ఒకవైపు మరి ఇద్దరు కలిసి ముంచేస్తారో నిజంగానే సార్కి చెప్పినట్టు నడిపిస్తారో చూడాలి. వీడివైపు నైనిక అండ్ యష్మి మిగులుతారు లాస్ట్లో. సో అబ్బాయి వచ్చి యష్మిని చూస్ చేసుకుంటాడు. ఇంకా మిగిలిన నైనిక నిఖిల్ టీం వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరెవరి క్లాన్స్కి వాళ్ళకి పేర్లు పెట్టుకోమని చెప్తారు. అయితే విష్ణుప్రియని ఇక్కడ నిఖిల్ టీంకి పేరు పెట్టమని సజెస్ట్ చేయమని చెప్తారు. అయితే విష్ణుప్రియ శక్తి అని చెప్తుంది. ఇటువైపు ప్రేరణ అనేమో కాంతారా అని పెడుతుంది. సో కాంతారా అండ్ శక్తి టీమ్స్ ఫైట్ బిగన్స్ అన్నట్టు అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ నామినేషన్ ప్రాసెస్లో ఒక బాక్స్ ఇస్తారు. బాక్స్లో సిల్వర్ బాల్ ఇలా వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ బాల్ అందులో వేయాలి. వేస్తే రెడ్ ఆర్ గ్రీన్ బాల్స్ వస్తాయి. గ్రీన్ బాల్స్ వచ్చిన వాళ్ళు సేవ్ అయినట్టు, రెడ్ బాల్స్ వచ్చిన వాళ్ళు ఇంకా నామినేషన్స్లో ఉన్నట్టు. సో ఈ ప్రాసెస్లో విష్ణుప్రియ సేవ్ అవుతుంది. తర్వాత ఇంకా మనం గార్డెన్లో కలుద్దాం. ఇవాళ సండే ఫండే అంటూ ప్రోగ్రామ్స్ మొదలెట్టారు.
ఇక్కడ వాళ్ళందరూ వెళ్తున్న టైంలో సోనియా విష్ణుప్రియని హగ్ చేసుకుంటుంది. నామినేషన్స్లో బయటపడింది కదా, సో అది నాగార్జున గారు చెప్తా ఉంటారు, సోనియా హగ్గింగ్ విష్ణుప్రియ వాట్ ఏ నైట్ విజువల్ అంటూ. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య మొత్తానికైతే అనుకున్నట్టే క్లాషెస్ అయితే తీసేశారు. తర్వాత గేమ్స్ మొదలెడతారు. అక్కడ ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్ ప్లే చేస్తారు. ఆ ఇమేజెస్ చూసి వర్డ్ గెస్ చేయాలి. సో దాన్ని బట్టి వాళ్ళు సాంగ్ ప్లే చేస్తారు. సో వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆ ఇమేజెస్లో యాపిల్ మిర్చి ఉంటుంది, అదంట పండు మిర్చి అంట. సో దాని మీద సాంగ్, సో అలాగనమాట. సో రెండు కంబైన్ చేస్తే వచ్చే వర్డ్తో వాళ్ళు కనిపెడితే సాంగ్స్ వేస్తారు. సో అది అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ నుంచి ఒకరిని సేవ్ చేయడానికి ఒక పాట్ లాంటిది ఉంటుంది. అయితే దాన్ని బ్రేక్ చేయడానికి ఒక హ్యామర్ ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకంటా సేవ్ అవుతాడు. మనకంటా కష్టపడి ఆడతాను, థ్యాంక్స్ నాకు ఓటేసినందుకు అని ఆడియన్స్కి చెప్తే, నాగార్జున సార్ కష్టపడే కాదు నవ్వుతూ కూడా ఆడాలమ్మా అని చెప్తాడు. సో అందరితో లాస్ట్లో టై అవుతుంది ఈ గేమ్లో. సో నాగార్జున సార్ ఎవరైతే నా హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ చెప్తారో వాళ్ళే ఈ గేమ్లో విన్ అవుతారంటే, సీత నేను చెప్తాను సార్ వెంటనే లెగుస్తుంది. 4 years లవ్ తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను సార్, పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయింది. సో నాకు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అబ్బాయి 1 year నుంచి నన్ను చీట్ చేస్తున్నాడని తెలిసింది. సో నేను దాదాపు 14 kgs లాస్ అయ్యాను. నేను మా ఇంట్లో చెప్పాను అండ్ మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నాను. అండ్ ఇలా మా సైకాట్రిస్ట్ చెప్పింది, నువ్వు ఇలాగ చెప్పకపోతే ఎవరు నీకు హెల్ప్ చేయరు అని. సో తను ఓపెన్ అయ్యి తన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడంతో వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం అలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని చెప్పింది. ఆ టైంలో నాకు ప్యానిక్ అటాక్లు యాంగ్జైటీలు బాగా అయినాయి సార్. అండ్ అప్పుడే నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. అండ్ దాని ద్వారా నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు అది అనిపిస్తుంది, అది అలా వెళ్ళిపోవడమే బాగుంది నాకు ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తుంది సార్. అంటే నువ్వు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు కదా నాగార్జున సార్ అంటారు. నాగార్జున సార్ మనది కానిదప్పుడు మన దగ్గర ఉండదు, మనం ఎంత ఆపినా ఆగదు అన్నట్టుగా అంటారు. యూ డిజర్వ్ ద బెస్ట్, అందుకే నీకు ఇలా జరిగిందని అంటారు. నాగార్జున సార్ ఇప్పుడు నిఖిల్ టీమ్కి మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా, ప్రైజ్ మనీకి యాడ్ చేయమంటారా అని అడిగితే వీళ్ళందరూ ఆలోచించుకొని ప్రైజ్ మనీకి యాడ్ చేయమంటారు. సో ప్రైజ్ మనీకి యాడ్ చేస్తాను, కానీ గిఫ్ట్ హ్యాంపర్ లేదంటే రేషన్ లేదు అని జోక్ చేస్తారు. సార్ అనగానే ఓకే అయితే సరే ప్రైజ్ మనీకి యాడ్ చేస్తాను, రేషన్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. ఓకే, నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేసే టైం అయిందంటూ కొన్ని బాక్సులు వస్తాయి, 3. ఎందుకంటే శేఖర్ భాష, పృథ్వీ, ఆదిత్య ఉన్నారు కాబట్టి 3 బాక్సులు వస్తాయి. అవి ఓపెన్ చేయగానే సేవా అన్సేఫా తెలిసిపోద్ది అన్నారు. పృథ్వీ బాక్స్ ఓపెన్ చేయగానే సేవ్ అయిపోతాడు అండ్ మిగిలింది 2. సో ఇంకా నాగార్జున గారు ఇక సోది మొదలెడతాడు, తెలిసిందేగా నిన్న ప్రోమోలో. ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను అంటూ హౌస్ మేట్స్ చేతికి ఇచ్చేసాను, ఈసారి ఎవరు ఈ హౌస్లో ఉంటారు ఉండబోరు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పారు. స్టోర్ రూమ్లో ఉన్న స్టాండ్ తీసుకురమ్మంటారు. అయితే ఇతను ఎవరు వెళ్ళి తీసుకొస్తారు, దానికి దండలు తగిలిచ్చుంటాయి. సో ఇక్కడ ఇటువైపు శేఖర్ భాష, అటువైపు ఆ ఓమాదిత్య నుంచోబెడతారు. సో ఆ స్టాండ్కి ఆ తర్వాత ఆ స్టాండ్కి దండ తీసి ఎవరికి ఇంట్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి వెయ్యాలి, ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళకి కారణం చెప్పాలి అని చెప్పారు. ప్రేరణని స్టార్ట్ చేయమంటారు. ప్రేరణ స్టార్ట్ చేస్తుంది. అండ్ ప్రేరణ వచ్చి ఆదిత్య ఓం గారికి వేసింది. అండ్ ఈయనకి ఆదిత్య ఓం గారికి హంగర్ కనిపిస్తుంది, ఏదో చెయ్యాలి, ఏదో ఆడాలని హంగర్ కనిపిస్తుంది. శేఖర్ భాష గారు బిడ్డ పుట్టారు అని వెళ్ళి చూడాలి అని నేను చేయడం లేదు, కానీ ఆయనకు ఆ ఇది లేదు, ఇక్కడ గేమ్లో ఉండాలి, సీరియస్గా ఆడాలి అనే ఇది లేదు సార్. అందుకే ఈయన కోరుకుంటున్నారు కాబట్టి ఆదిత్య ఓం గారు ఉండాలి, నేను ఆడాలి అని, అందుకే ఈయనకి వేసాను అని చెప్పింది. విష్ణు వచ్చి కూడా సేమ్ చెప్పింది, ఆదిత్య గారు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే చీఫ్లో సరిగా పోటీ పడలేదని నేనే ఆయన నామినేట్ చేసినప్పుడు కూడా తర్వాత ఆయన బాగా దాన్ని ఇదిగా తీసుకొని ఆడారు అని చెప్పింది. తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ నాకు ఎక్కువ ర్యాప్ ఈయనతోనే ఉంది, ఆదిత్య గారితో ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను అంటే నీకు కనెక్షన్ ఉంటేనే వేస్తావా అన్నారు నాగార్జున గారు. సార్ అలా అని కాదు సార్, ఎమోషనల్ కనెక్ట్ ఇక్కడ అయ్యాను అండ్ ఆల్సో ఈయనకి హౌస్లో ఎక్కువ ఉండాలని ఉంది అండ్ ఈయన సపోర్ట్ కూడా నాకు ఎక్కువ ఉంది అని మణికంఠ వేస్తాడు. మణికంఠ ఇక్కడ అంతా సో సెల్ఫిష్ నేను సెల్ఫిష్ని అని ప్రూవ్ చేస్తున్నట్టే ఉంటుంది ప్రతి పని. మేబీ లాస్ట్ సీజన్లో క్రితం సీజన్స్లో కౌశల్ కూడా అలాగే ఆడాడు కదా, సెల్ఫిష్లు కూడా ఇక్కడ ప్లేస్ ఉంది అని అర్థమైంది సంథింగ్. అలా కూడా ఆడితే గేమ్ కోసమే వచ్చారని అనుకుంటారు జనాలు. సో గేమ్ కోసమే వచ్చాడు కాబట్టి అని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాడేమో.
సోనియా వచ్చింది, ఆదిత్య గారికి వేసింది. సరే ఎప్పుడు పీస్ఫుల్గా కంపోజ్డ్గా ఉంటారు, గేమ్ వైజ్ కూడా బాగా ఆడతారు. అండ్ ఆల్సో టీమ్ స్పిరిట్ కూడా బాగా ఉంటుంది సార్. ఒక గ్రూప్ ఒక డిసైడ్ అయ్యాక దానికి స్టిక్ అని ఉంటారు. ఒక గ్రూప్లో ఉండి ఇంకో గ్రూప్కి సపోర్ట్ చేయడం అలా చేయరు అని చెప్తుంది. అంటే ఇక్కడ మొన్న శేఖర్ భాష ఒక గ్రూప్లో ఉండి ఇటువైపు ఉన్న విష్ణుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకోమని అడిగారు కదా. యాక్చువల్గా అయితే విష్ణుని సపోర్ట్ చేయకూడదు. సో అది అప్పుడు నచ్చక వాళ్ళిద్దరికి ఫైట్ కూడా అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియా చెప్తుంది. అండ్ రష్మి వచ్చి ఆదిత్య ఓంకి వేసింది. సార్ ఇన్వాల్వ్మెంట్ విషయంలో చూస్తే ఆదిత్య ఓం గారు బాగా స్ట్రిక్ట్గా టాస్క్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు, ప్రతి ఒక్క రూల్ని గుర్తుపెట్టుకుంటారు. కానీ కొంచెం శేఖర్ భాష గారు కొన్ని గుర్తుపెట్టుకోరు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక్కడ పృథ్వీ వచ్చి ఆదిత్య గారికి వేసాడు. అండ్ ఇక్కడ హంగర్ ఉంది, అక్కడ హంగర్ లేదు అని చెప్పి, ఇక్కడ ఉండాలి హౌస్లో అనే హంగర్ శేఖర్ భాషకు లేదు అన్నాడు. అండ్ ఆల్సో శేఖర్ భాష గారికి పాపం ఆపర్చునిటీస్ కూడా అంత రాలేదు, అందుకేనేమో ఈ వీక్ అస్సలు కనిపించలేదు. ఫస్ట్ వచ్చిన శేఖర్ భాషకి ఇప్పుడు శేఖర్ భాషకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాడు. ఈయన కూడా వెళ్ళిపోతా అని మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి అభయ్ ఆదిత్య ఓం గారికి దండ వేసి చెప్తాడు అంటాడు. కానీ ఈయనలో కొంచెం భయం ఉంది. మళ్ళీ ఇప్పుడు మేమేమన్నా అతనికి అంటే ఆదిత్య ఓం సపోర్ట్ చెప్పినా ఇప్పుడు గేమ్లో అది పెట్టుకొని సరిగా ఆడడు, అదే పెట్టుకుంటాడు అన్నట్టుగా అనుకొని దండ వేశాడు. శేఖర్ గారు నైనిక వచ్చి ఓమాదిత్యకి వేస్తుంది. అయితే శేఖర్ గారిని నేను అంత సీరియస్గా నేను ఎప్పుడు టాస్క్లో చూడలేదు. ఓమాదిత్య గారికి అసలు ఆపర్చునిటీ నేను అంతగా కావాల్సినంత ఇవ్వలేదు. సో మేబీ ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది అని చెప్పి దండ ఆయనకి వేస్తుంది ఓమాదిత్యకి. వీళ్ళు వచ్చి ఓమాదిత్యకి దండ వేశాడు. వేసి అందరితో బాగా ఈ మధ్య కలుస్తున్నాడు, వర్క్లు కూడా సిన్సియర్గా చేస్తాడు, టాస్క్లు కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఇంకా ఏదో చెయ్యాలని ఉంది. శేఖర్ భాష గారి ఈ వీక్ అంతా ఏం కనిపించలేదు, అంత పాపం యాక్టివ్గా లేరు, అందుకే నేను ఓమాదిత్యకి వేస్తున్నానని నబీల్ అన్నాడు. నిఖిల్ కూడా ఓమాదిత్యకి వేశాడు. పాపం ఇప్పుడు శేఖర్ భాష సైడ్గా ఒక నవ్వు అయితే నవ్వాడు. అండ్ ఏంటంటే ఓమాదిత్యకి వేస్తూ నిఖిల్ చెప్పాడు, అన్న కొంచెం ట్రై చేయడానికైనా ట్రై చేస్తున్నాడు ఓమాదిత్య, సో నేను శేఖర్ భాష గారి దగ్గర అది కూడా చూడలేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు నాగార్జున గారు నాకు అందరూ యునానిమస్గా ఓమాదిత్యకి వేశారు. నాగార్జున గారు ఇప్పుడు అందుకొని నాకు ఇదంతా చూస్తే అర్థమైంది ఏంటంటే కనీసం ఇక్కడ హంగర్ ఉంది, ఆడాలన్న జీలు అదంతా ఇటువైపు కనిపిస్తుంది. సో అందుకని మీరు ఇతనికి వేసి ఓట్ చేశారా అని అంటాడు నాగార్జున గారు. అబ్బాయి కూడా అందుకొని అవును సార్, ఇప్పుడు హౌస్లో ఉండాలన్న జీలో ఆ తపన ఉండాలి సార్, ఇప్పుడు ఉన్న ఇద్దరిలో శేఖర్ భాష గారికి చాలా తక్కువ ఉంది, ఉంటే ఉంటాను పోతే పోతాను అన్నట్టు. కానీ ఓమాదిత్య గారికి ఆ భయం ఉంది, నేను ఉండాలి ఇక్కడే ఉండాలి అనే భయం ఉంది అన్నట్టుగా అబ్బాయి చెప్పాడు. అండ్ సీతను పిలుస్తారు. సీతను పిలిస్తే సీత ఇక్కడ మరి శేఖర్ భాషకు సపోర్ట్ చేసింది. ఫస్ట్ గార్లాండ్ శేఖర్ భాషకి సీత ఇచ్చింది. సీత చెప్తూ శేఖర్ భాష లేని హౌస్ని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను సార్, అందుకే నేను శేఖర్ భాషకి ఇస్తున్నాను అని చెప్పి వేస్తుంది అనమాట. సో నాగార్జున గారు శేఖర్ భాష ఎవరు ఎలిమినేటెడ్, నువ్వు హౌస్లోంచి బయటికి రావాల్సిన టైం వచ్చింది, స్టేజ్ మీద కలుద్దాం రమ్మంటారు. శేఖర్ భాష సార్ 1 మూమెంట్ సార్ అని అక్కడ తగిలిచ్చిన గార్లాండ్ ఒకటి తీసి ఓమాదిత్యకేసి హగ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే తెలిసిందే కదా. కాకపోతే కొంచెం ఓమాదిత్య ఎందుకో ట్రాక్ తప్పి ఉన్న కంటెస్టెంట్ అందరినీ వదిలేసి శేఖర్ భాషని టార్గెట్ చేశాడు. దానివల్ల పెద్ద ఒరిగిందేమి లేకపోయినా ఇక్కడ విష్ణుప్రియ హౌస్మేట్స్ని చూస్తే కొంచెం ఓయేలా అనిపించింది. శేఖర్ భాష వెళ్ళిపోవాలి అనుకొని అందరూ యునానిమస్గా వేశారు మరీ దారుణంగా. సో అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అందరూ ఏడుస్తుంటే ఏడవద్దని ఓదారుస్తాడు. ఆ తర్వాత నేను జోక్ వేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరందరూ విన్ వేస్తారు అని చేతులెత్తు అదొక జోక్ లాగా చెప్పాడు. శేఖర్ భాష నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఏ ఇది లేకుండా నేను మీ అందరితో ఫ్రెండ్లీగా బయటకు వెళ్తున్నాను, బయటకు వచ్చాక మనం అందరం కలుద్దాం అన్నట్టుగా మాట్లాడాడు. సీత ఇక్కడ హానెస్టా స్ట్రాటజీనా అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం బేబక్కి ఏమో అంత కనెక్షన్ లైట్గా ఉంది, మరి అంత ఎక్కువ లేదు, వలవల ఏడ్చేసింది. ఇప్పుడు శేఖర్ భాషకు కూడా కరెక్ట్గా అందరూ యునానిమస్గా ఇటేస్తుంటే ఇటువైపు శేఖర్ భాషకి వేసింది కావాలని. మరి అది తెలీదు, మరి జెన్యున్ ఫీలింగో ఏమో, మొత్తానికైతే బాగా ఎమోషనల్ అవుతుంది సీత. నాగార్జున సార్ దగ్గరికి శేఖర్ భాష స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. అయితే నాకు ఎవరికైనా బిడ్డ పుడితే డాక్టరో నర్సో చెప్తారు, నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారు,
అన్నట్టుగా అంటాడు. నాగార్జున గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ జర్నీ చూద్దాం అంటారు. జర్నీ చూస్తారు. షార్ట్ టర్మ్ కాబట్టి శేఖర్ భాష అందులో కూడా బాగా టైంని ఎక్కువ తీసుకోలేకపోయారు. ఆయన జర్నీ చాలా షార్ట్గా అనిపించింది. అండ్ ఆల్సో ఆ తర్వాత రియల్ ఫేక్ అని ఒక బోర్డు వస్తుంది. ఆ బోర్డు మీద ముగ్గురు రియల్ పర్సన్స్, ముగ్గురు ఫేక్ పర్సన్స్ పెట్టి వెళ్ళిపో అన్నట్టుగా అంటారు. రియల్లో ఫస్ట్ సీత ఫోటో పెడతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, చాలా బాగా ఫైట్ చేస్తుంది, పోరాటం పటిమ అనేది ఆమెకు సూట్ అవుతుంది అన్నట్టుగా ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇస్తాడు. ఆ తర్వాత సీతతో మాట్లాడితే సిస్టర్తో మాట్లాడిన ఫీలింగే ఉంటుంది అన్నట్టుగా చెప్తాడు. ఆల్రెడీ సీత బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఐ లవ్ యూ అన్న అది ఇది అంటూ ఉంటుంది. తర్వాత విష్ణుప్రియ ఫోటో పెడతాడు. ఇంత ఇన్నోసెంట్ అమ్మాయో అన్నట్టుగా అంటూ ఉంటారు. అయితే విష్ణుప్రియ నువ్వు ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పు అంటారు. సో విష్ణుప్రియ స్టార్ట్ చేస్తుంది ఐఎన్ఎన్ఓ అనుకుంటా. సో ఫస్ట్ ఐ అన్నావుగా సార్లే ఇంకా కూర్చో అంటారు. తర్వాత ఎన్నెన్నో చూశాను, ఇలాంటి అమ్మాయిని చూడలేదు అన్నట్టుగా శేఖర్ భాష జోక్ వేస్తాడు. అయితే ఎలా బతుకుతావో ఏంటో కూర్చోమ్మా అన్నట్టుగా శేఖర్ భాష అంటాడు. ప్రేరణ ఫోటో పెట్టారు రియల్లో. వెరీ ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, షీ స్పీక్స్ హర్ హార్ట్ అని చూసి చెప్పేశాడు. అండ్ ఆల్సో మొన్న టాస్క్లో కనుక అందరూ అరుస్తున్నారు, కొంచెం వైలెన్స్ అవుతుంది అని చెప్పినా కూడా అయితే అవని అన్నట్టుగా వదిలేసింది అని చెప్పాడు. అండ్ వైజ్కి ఇంటలెక్చువల్కి డిఫరెన్స్ చెప్పాను. వైజ్ అంటే లాభ లక్షణాలు చూస్తారు, ఇంటలెక్చువల్ అంటే మంచి చెడులు మాత్రమే చూస్తారు అన్నట్టుగా ఏమని మంచిదంటూ పొగిడినట్టున్నాడు. 3 ఫోటోలు రియల్లో అయిపోయినాయి కాబట్టి ఫేక్లో సోనియా ఫోటో ఫస్ట్ పెట్టాడు. అండ్ తన నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్. ఫస్ట్ చూడగానే అమ్మ బుద్ధుడిలాగా అనిపించింది. వెరీ నెక్స్ట్ డేనే మాకు నామినేషన్స్. అందులో అప్పుడు ఆమెను చూసి మహంకాళ అవతారం అనుకున్నాను. ఒక పర్సన్లో అంత కాంట్రాస్ట్ ఫేస్ చూశాను అంటే నాగార్జున సార్ 2 ఆ సోనియాలోనే ఉన్నాయంటావా అంటే అవును సార్ అని చెప్తాడు నా భాష. తర్వాత మణికంఠ ఫోటో పెడతాడు ఫేక్లో. అండ్ మణికంఠ ఎప్పుడు ఒక ఫేక్ మాస్క్ వేసుకొని ఉంటాడు. కొన్నిసార్లు తన మైండ్లో ఆల్రెడీ ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక స్కెచ్ చేసుకొని దాని ద్వారా రియాక్ట్ అవుతాడు. సో అతని జెన్యూన్ ఎమోషన్ ఏంటో జనాలకు అర్థం కాదు, నాకు అసలు అర్థం కావట్లేదు అన్నట్టుగా శేఖర్ భాష అంటాడు. క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ అన్నట్టుగా అన్నాడు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు నాకు నచ్చలేదు, ఫేస్ మీద చెప్పకుండా ఇతనికే ఓటేద్దాం, ఇతని దగ్గర ఉండి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం, విష్ణు విషయంలో చేశాడు కదా, అలాగా వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ లాగా అనిపించాడు అన్నట్టుగా శేఖర్ భాష చెప్పాడు. అప్పుడు విష్ణు కూడా అలాగే జరిగింది కదా, ఒక 3 days ఇతరులతో తిరుగుతాం, ఒకళ్ళ పాయింట్ నచ్చనప్పుడు ఇలా నువ్వెందుకు నోరు జారావు అని అనకుండా విష్ణుతోనే ఒక 3 days ట్రావెల్ చేసి మళ్ళీ ఇంకెప్పుడైనా జారావా, ఇంక ఇలాగే తరచూ జారుతూ ఉంటావా నోరు అని తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు కదా. అలాగే చిరెత్తిచ్చే పాయింట్లు, క్యాలిక్యులేటెడ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టుగా శేఖర్ భాష చెప్తున్నాడు. శేఖర్ భాష ఆదిత్య ఓం ఫోటో పెట్టాడు నెక్స్ట్. అండ్ ఫస్ట్ టైం తను నాకు నామినేట్ చేశాడు, అప్పుడు వదిలేశాను. నెక్స్ట్ టైం తను నాకు నామినేట్ చేస్తే నేను చేశాను. తను 2 సార్లు చేసినా నేను స్పోర్టివ్గా తీసుకున్నాను. మరి నేను ఒకసారి చేస్తే అతను స్పోర్టివ్గా తీసుకోలేకపోయాడు. సూటిపోటి మాట్లాడడం, ఎక్కడ ఫ్రెండ్లీగా లేకపోవడం చేశాడు అంటూ శేఖర్ భాష చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ రావడం మాత్రం బాగాలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అంత బాగుంది. దీన్ని గనక ఓమాదిత్య యూస్ చేసుకుంటే బాగుండేది. నేను అనుకోవడం ఓమాదిత్య ఏమనుకున్నాడంటే శేఖర్ భాష ఈ ఫ్రెండ్షిప్లో నాకంటే శేఖర్ భాషనే ఎక్కువ ఎలివేట్ అవుతున్నాడు అనుకొని శేఖర్ భాషను తొక్కాలనుకొని అలా చేసుంటాడు ఓమాదిత్య. గేమ్ పరంగానే వెళ్ళాడు, గేమ్కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని మనం అనుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. ఓమాదిత్య కొంచెం కనెక్టెడ్గా ఉన్న పర్సన్స్లో శేఖర్ భాష ఒకడు. ఇంకా అంత కనెక్టెడ్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే లేరనే చెప్పాలి. అందరినీ గేమ్ పరంగానే ట్రీట్ చేశాడు కాబట్టి ఇక నుంచి ఆయన గేమ్ మెరుగుపడుతుందనే అనుకుందాం.